బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఏఐటీయూసీ కార్యదర్శి బత్తుల శ్యాముల్ డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా చీరాల్లో మాట్లాడిన ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని అన్నారు. నాణ్యత లేని సరుకును దిగుమతి చేసుకుని ఘోర తప్పిదానికి కారకులైన బాధ్యతలను శిక్షించాలన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మృతుల కుటుంబాలకు ₹1 కోటి, క్షతగాత్రులకు ₹50 లక్షల పరిహారం ఇచ్చి కార్మికులకు పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. తీసుకొని ఈ సరి చేయడానికి ప్రయత్నం చేయండి. జిందాబాద్ ఏఐటీయూసీ జిందాబాద్. వర్ధిల్లాలి కార్మిక వర్గ ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక వర్గ ఐక్యత. విశాఖ ఉక్కు ప్రమాదంలో మరణించిన వారికి ₹1 కోటి, విశాఖ ఉక్కు ప్రమాదంలో మరణించిన వారికి ఎక్సైజ్ కింద ₹1 కోటి, విశాఖ ఉక్కు ప్రమాదంలో గాయపడినటువంటి వారికి ₹50 లక్షలు ఇవ్వాలి, విశాఖ ఉక్కు ప్రమాదంలో గాయపడిన వారికి ₹50 లక్షలు ఇవ్వాలి. ఇటీవల విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగింది. అందువల్ల 10 మంది సజీవ దహనం కావడం, అనేక మంది క్షతగాత్రులై హాస్పిటల్లో ఉంటా ఉన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర సమితి తరఫున అన్ని జిల్లాల్లో ఈరోజు ఏదైతే ప్రమాదంలో చనిపోయినటువంటి కార్మికులు, గాయపడి హాస్పిటల్లో ఉన్నటువంటి కార్మికులకు వెంటనే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని, చనిపోయిన వాళ్ళకి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో, అన్ని జిల్లా కేంద్రాల్లో, అన్ని తాలూకా కేంద్రాల్లో కూడా ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టి మరి ప్రభుత్వానికి మరి విన్నవించడం జరుగుతూ ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం అమ్మాలని చెప్పి చూస్తూ ఉంది. దానికి వందపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ గారు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈ విశాఖ ఉక్కుని దాదాపు 3 సంవత్సరాలు పైబడి నుండి ఉద్యమాలు చేస్తున్నటువంటి వారిని మరి అణిచివేసే పద్ధతిలో అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి ధీటుగానే ఇవాళ అక్కడ ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే మరి నాణ్యత లేని సరుకుని దిగుమతి చేసుకొని అక్కడ జరిగిన ఘోర ప్రమాదానికి తగిన బాధ్యుల్ని శిక్షించాలని చెప్పి ప్రధానంగా మేము ముందుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ చనిపోయినటువంటి కార్మికులకి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా ₹1 కోటి ఇచ్చి తీరాలని చెప్పేసి, ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ₹50 లక్షల ఇచ్చి వాళ్ళకి సరైన వైద్యం ఇప్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇటీవల కాలంలో చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలను పరామర్శించడానికి లోకేష్ గారు వస్తే అక్కడ మా యూనియన్ నాయకత్వం వారికి జరిగిన విషయాలు చెప్పడానికి వెళ్తే ఆయన మరి మా కార్మికుల్ని, మా యూనియన్ నాయకత్వాన్ని మరి ప్రశ్నించే పద్ధతిలో మీ కుటుంబీకులు ఎవరైనా చనిపోయారని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడటం జరిగింది. ఇవాళ లోకేష్ ఒక ప్రధాన బాధ్యతలో ఉండి, ఒక మంత్రిగా ఉండి ఇవాళ కార్మిక వర్గంలో ఒక మనిషి చనిపోతే మాట్లాడటానికి వచ్చినటువంటి వాళ్ళని మీ కుటుంబంలో మనిషి చనిపోయారా అని చెప్పేసి అడగటం ఎంత